ఏపీలో ఇవాళ జగనన్న విద్యా దీవెన కింద మరో విడత నిధులు విడుదల కానున్నాయి. ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. విద్యా దీవెన కింద 708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ను జమ చేయనున్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజుల్ని చెల్లించనుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం అమలవుతుంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున 2 విడతల్లో జమ చేస్తోంది. ఇలా విద్యారంగానికి పెద్దపీట చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 57 నెలల కాలంలో 72,919 కోట్లు ఖర్చు చేసింది. ఇందుకు గాను సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పామరులో పర్యటిస్తారు. పామరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని ఇందుకు గాను మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఉదయం సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి పామరుకు చేరుకుంటారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.